లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూసుకుపోతున్నారు. బస్సు యాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఇవాళ వరంగల్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో నిర్వహించబోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ వరంగల్ నుంచి లైవ్లో అందిస్తారు. రవికాంత్, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇవాళ కేసీఆర్ గారి బస్సు యాత్ర షెడ్యూల్ ఏంటి? ఎక్కడెక్కడ రోడ్ షోలో పాల్గొనబోతున్నారు? రాజేష్, ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు సాయంత్రం 5 గంటల తర్వాత హన్మకొండ పట్టణానికి చేరుకున్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన బస్సు యాత్రలో భాగంగా హన్మకొండకు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఇక్కడికి వచ్చిన హన్మకొండ చౌరస్తా అంటే అంబేద్కర్ జంక్షన్ దగ్గరికి చేరుకొని అక్కడి నుంచి బస్సు యాత్ర కొనసాగుతుంది. అక్కడి నుంచి చేరుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే హన్మకొండ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇప్పటికే కేసీఆర్ గారి ప్రసంగాలకు ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్న సందర్భం, నీరాజనాలు పలుకుతున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ప్రజలంతా కూడా నీరాజనాలు పలుకుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మనం చూసినట్లయితే మనతో పాటు మధుసూదన్ సార్ గారు ఉన్నారు, తొలి శాసనసభ స్పీకర్ గారు. సార్, ఇవాళ కేసీఆర్ గారి పర్యటన ఎట్లా కొనసాగబోతుంది? వరంగల్ ఎట్లా బ్రహ్మాండం పట్టబోతుంది సార్? వరంగల్ పార్లమెంటు పరిధిలో సుధీర్ కుమార్ గారి గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు హన్మకొండ చౌరస్తాలో సాయంకాలం రోడ్ షోలో ప్రసంగించబోతా ఉన్నారు. ఇటీవల వారు ప్రచారంలో భాగంగా అన్ని జిల్లాల్లో అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు అపురూపమైనటువంటి స్వాగతం పలుకుతూ ఉన్నారు, బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. 4 మాసాల కాంగ్రెస్ పాలన, 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అద్భుతమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పనుల ద్వారా ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మాణం చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ 4 మాసాల కాలంలో ఆ నిర్మాణాన్ని నిర్మూలన చేసేటువంటి దిశగా వారి ప్రభుత్వ పాలన సాగుతూ ఉన్నది. తెలంగాణ ప్రజలు యావత్తు ఈ పాలన పట్ల ఒక రకంగా వాళ్ళ ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నారు. కేసీఆర్ గారి పర్యటనలన్నీ కూడా నవ్వుతో భవిష్యత్తుగా సక్సెస్ అవుతూ ఉన్నాయి. వరంగల్లో చరిత్రాత్మకమైనటువంటి రోడ్ షోగా ఈరోజు రోడ్ షో మిగలబోతూ ఉన్నది. ఖచ్చితంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారికి సంపూర్ణమైనటువంటి విశ్వాసం, ఎప్పుడు క్రైసిస్ ఏర్పడ్డా వరంగల్ అండగా నిలుస్తుంది, వరంగల్ ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది అనేటువంటి వారి నమ్మకానికి అనుగుణంగా సాయంకాలం స్పందన ఉండబోతూ ఉన్నది. దాదాపు 1,00,000 మంది ఈ కార్నర్ మీటింగ్కి వచ్చినా కూడా ఆశ్చర్యపడేది లేదు. ఖచ్చితంగా దీని ద్వారా సుధీర్ కుమార్ గారి గెలుపు ఖాయమవుతుంది. మనతో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఇవాళ కేసీఆర్ గారి బస్సు యాత్ర ఎట్లా సాగబోతా ఉంది? ఎక్కడ మొదలు కానుంది? ఎక్కడ ఈ బస్సు యాత్రకు సంబంధించి ముగింపు జరగనుంది? ఇవాళ కేసీఆర్ గారి ప్రసంగం పట్ల ఎట్లా ఉండనుంది సార్? మనతో పాటు చూసుకున్నట్టయితే ఇప్పుడు దయాకర్ రావు గారితో పాటు ఇవాళ మనం చూసినట్టయితే మధుసూదన్ సార్ గారు, అదేవిధంగా దాసే వినయ్ భాస్కర్ వీళ్ళంతా చూస్తూ ఉన్నారు, చల్లధర్మ గారు ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నారు. సార్, ఇవాళ కేసీఆర్ గారి పర్యటన ఎట్లా ఉండబోతుంది? ఎక్కడ మొదలవుతుంది? ఎక్కడ ఎండ్ అవుతుంది? ప్రసంగం పట్ల ప్రజలంతా ఎట్లా ఎదురు చూస్తూ ఉన్నారు? మేము అనుకున్నామండి, ఒక 40-50 వేల మంది కార్యకర్తలు వస్తే దాదాపుకున్నాం, కానీ 1,00,000 మందికి ఇప్పుడు ప్రజలు వాలంటీర్గా రావడం జరుగుతున్నది. కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ గారికి ధైర్యం చెప్పాలనేది పూర్తిగా ప్రజల్లో కూడా ఓటంలో జరిగింది. నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం చెప్పాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రెండవది, ఈరోజు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేసి అధికారానికి వచ్చాడు అనే బుద్ధి చెప్పాలనేది వరంగల్ ప్రజలందరూ కూడా ఉన్నారు. కడియం శ్రీహరి గారు కూడా టీఆర్ఎస్ పార్టీ ద్వారా లబ్ధి పొంది 10 ఏళ్ళు పదవిలలో ఉండి ఆయన మోసం చేసిపోయాడు. అరువు రమేష్ కూడా మోసం చేసిపోయాడు. వాళ్ళ బుద్ధి చెప్పాలి అనేది ప్రజల్లో పూట పూర్తిగా ఉన్నది. అందుకే నేను ఒకటే కోరుతున్నా, వరంగల్ ప్రజలందరూ కూడా ఒక బలమైన క్యాడర్ ఉన్నది. లీడర్లు పోయినంత మాత్రాన, పెద్ద లీడర్లు పోయినంత మాత్రాన కార్యకర్తలు ఒకరు చెక్క జరగలే. ప్రజలు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు వచ్చినాయి, కరెంటు ఉండే, రైతు బంద్ వచ్చాయి, అన్నీ కూడా బంద్ అయినాయి. ఇలా కేసీఆర్ గారిని మళ్ళా కాపాడుకోవాలనేదే పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. మోస మాటలతోటి మోసపోయాం.
రేవంత్ రెడ్డి గారు నిన్న హరీష్ రావు గారు ఛాలెంజ్ చేశారు 15th ఆగస్టు లోపల మీరు చేయకపోతే మీరు చేస్తున్న రాజీనామా ఇవ్వని హరీష్ రావు గారు చెప్పారు, ఓ పక్క కేటీఆర్ గారు కూడా చెప్పారు. అయినా రేవంత్ రెడ్డి గారు ముందుకు చెప్పారు నీ రాజీనామా అంటాడు, కానీ మీరు చేయకపోతే 15th ఆగస్టు లోపల మేము రాజీనామా చేస్తామని ఎక్కడ కూడా మాట్లాడలేడు. ఇప్పుడు ప్రజలు గమనించాలి, దయచేసి ఏదో ఈ పార్లమెంట్ ఎన్నికలు స్థానిక ఎన్నికలు ఒడగొట్టుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. ప్రజలు దయచేసి ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. దయచేసి ప్రజలందరూ గుర్తుపెట్టుకొని రేవంత్ రెడ్డి మోసపు మాటలు దయచేసి గతంలో ఏం మాట్లాడాడు, బీజేపీ ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు, గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్ని తీర్ల మాటలు మాట్లాడాలో ప్రజలందరూ గమనించి ఆయన మోసపు మాటలు దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటికైనా పార్లమెంట్లో గెలిపించి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలనేది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. మనం చూసినట్టయితే ఇది హన్మకొండ చౌరస్తా. ఒకవైపు చూసినట్టయితే మనం చూస్తే ఇటు హన్మకొండ నుంచి అటు హన్మకొండ పోలీస్ స్టేషన్, ఇటువైపు నుంచి అంతా కూడా పూర్తి స్థాయిలో ఇటు స్టేషన్ గన్పూర్ కావచ్చు, వరంగల్ వెస్ట్కు సంబంధించిన నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం. మరోవైపు మనం చూసేది ఇటువైపు టైలర్ స్ట్రీట్, ఇదంతా కూడా ఇటువైపు నుంచి ఈ హన్మకొండ పట్టణానికి సంబంధించి ఇటు కాలనీ లోపల నుంచి ప్రజలంతా కూడా తరలి రానున్నారు. దాంతోపాటు ఇటువైపు మనం చూసినట్టయితే వరంగల్ తూర్పు నియోజకవర్గము, వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి ఇటు భూపాలపల్లి నియోజకవర్గం, పరకాల నియోజకవర్గాల నుంచి ఇటువైపు నుంచి రానున్నారు. మరోవైపు చూసినట్టయితే ఇది పూర్తి స్థాయిలో ఇటు పద్మాక్షమ్మ గుట్టకు సంబంధించిన రోడ్డు, ఇటువైపు నుంచి కూడా పెద్ద ఎత్తున వర్ధనపేట నియోజకవర్గం నుంచి కూడా ఇటువైపు నుంచి తరలి వస్తారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఇందుకు అనుగుణంగా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసిన సందర్భం, పార్కింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన సందర్భము, మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అందరూ పెద్ద ఎత్తున ప్రజలు తరలి రానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు అయితే చేస్తున్న సందర్భం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. 1,00,000 మంది ప్రజానికం అయితే ఇక్కడికి తరలి వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.